రైట్ వన్ బై వన్ మాట్లాడదాం సార్. మనతోటి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. సప్తగిరి గారు గుడ్ మార్నింగ్ అండి. సప్తగిరి ప్రసాద్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? గుడ్ మార్నింగ్ సార్. సో మీరేం చెప్తారు సప్తగిరి ప్రసాద్ గారు? కొత్త చట్టాలు తేనున్నారా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో? సార్ ముందుగా ప్యానెల్ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 ఆర్ సబ్ క్లాస్ ఏ ప్రకారం దెర్ ఇస్ రైట్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అండ్ స్పీచ్. అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 నుండి 6 వరకు దెర్ ఇస్ ఎ రిస్ట్రిక్షన్. నీకు స్వేచ్ఛ ఇచ్చింది, రిస్ట్రిక్షన్ ఇచ్చింది. అవును. నువ్వు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని ఉదయం నిద్రలేసి నుండి అమ్మ నా బూతులు తిడుతూ వాడిట్లా వీడిట్లా వాడిని పెళ్ళామట్లా వాడిని పెళ్ళామట్లా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ ఛానల్ వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఇట్లా చేతులు ముడుచుకొని కూర్చునే ప్రభుత్వం కాదు. క్రిస్టల్ క్లియర్. ఇది మంచి ప్రభుత్వమే, కానీ మెతక ప్రభుత్వం కాదు. మంచి ప్రభుత్వమే, మెతక ప్రభుత్వం కాదు. చట్టం అందరికీ చుట్టం కాదని చెప్పి ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఏం జర్నలిస్టులకి ముసుగులో ఉన్నటువంటి వీళ్ళకి మాత్రం చుట్టం అయిపోతుందా ఏంది? ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 2000 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని అందులో కేవలం ఒక 20-25% మంది మాత్రం నిజమైన జర్నలిజం చేస్తూ ప్రజల పక్షాన్ని నిలుస్తూ పేదవాడు గొంతుగా నిలుస్తూ ప్రజల కోసం పాటుపడుతున్నాయి. ఇంకొక 25% ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ బ్లాక్ మెయిలింగ్ చేసుకునేది, అధికారుల్ని రాజకీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేసేది, లీడర్లను బ్లాక్ మెయిల్ చేసేది, ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిల్ చేసి మీకు రేటింగ్ ఇస్తారు. నువ్వెవడు మాకు రేటింగ్ ఇచ్చేది? నువ్వేమైనా పెద్ద పుడింగివా? ఇక్కడెక్కడో హైదరాబాద్ లో కూర్చుంటావు, మాకు రేటింగ్స్ ఇచ్చేది. ఈ ఎమ్మెల్యేకి ఇంట్లుంది, ఈ ఎమ్మెల్యే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి ఇన్ని సీట్లు వస్తాయి, ఇన్ని ఓట్లు వస్తాయి, ఇప్పటికిప్పుడు ఇది చేసి వస్తుంది. ఇది చేయడానికి ఉండేది నువ్వు డబ్బులు. ఎవరైనా సరే డబ్బులు లేకుండా, డబ్బులు చేయి చాపకుండా, నేను చెప్తున్నాను కదా, ఈ పొకోడో యూట్యూబ్ ఛానల్ గాళ్ళు ఒక 25% ఉన్నారు. వాళ్ళు అందరూ కాదు, చాలా మంది కొంచెం నిజాయితీగా నిబద్ధతగా ప్రజల పక్షాన పేదల పక్షాన గొంతు వినిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ పొకోడా ఛానల్స్ పెట్టుకొని నువ్వు ఏదో నీ పొట్టకూటి కోసం ఛానల్ పెట్టుకుంటే పెట్టుకో, ఎవడైనా ఇస్తే ఎంగిలి మెతుకులు తీసుకుంటే తీసుకో. అట్ ద సేమ్ టైం వాడిచ్చే డబ్బులు తీసుకొని నా పైన నా కుటుంబం పైన ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత విమర్శలు చేస్తే తొక్కి పట్టి నారతేసం. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. పోసాని కృష్ణమూర్తి తీసుకోండి, ఎట్ట మాట్లాడినాడు. 19 to 24 మధ్య పవన్ కళ్యాణ్ గారి యొక్క పిల్లల పుట్టుకుని ప్రశ్నించే విధంగా మాట్లాడాడు. తప్పు కదా? నువ్వు పెద్ద రైటర్ అంటావు, చింతకాయ అంటావు, తొక్క అంటావు, తోటకూర అంటావు. నిన్ను తీసుకొచ్చి క్రమశిక్షణలో పెట్టాం, స్టేషన్ అంతా తిప్పాం. ఈ రోజు పెట్టమని చెప్పి ప్రెస్ మీట్ చూద్దాం. నేను డిసిప్లైన్ లో పెట్టినట్టే కదా మేము. ఆడేవాడు బోరుగడ్డ అనిల్ అనేవాడు, వాడి పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అటువంటి వాడి పేరు ఎందుకు ఇంత పెద్ద ఛానల్ ఎత్తడం? వాడైతే అమ్మనా బూతులు తిప్పి నాకు టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో పోయి చెప్తాను. వాళ్ళు వదిలిపోయాలా? ఈరోజు పెట్టమని చెప్పండి, ప్రెస్ మీట్ చూద్దాం. కాబట్టి అంటే తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చి తెలంగాణలో నివాసం ఉంటూ ఎక్కువగా ఏపీ ప్రభుత్వం మీద టార్గెట్ చేస్తూ దూషణలు, వ్యక్తిత్వ హననం చేసేటువంటి వారిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మీ ప్రభుత్వం? నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇది ఒక సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో కాల్డ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళకి డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టించి, నాయన మీరు తెలంగాణలో కూర్చోండి, మీరు ఆఫీసులు ఆడబెట్టుకోండి, మీకు నెలకు 3 లక్షలు 5 లక్షలు మేము పంపిస్తాము. అంతెందుకు ఇస్తారు సప్తగిరి ప్రసాద్ గారు? వాళ్ళకేం అవసరం? వైసీపీ వాళ్ళ అధికార ప్రతినిధుల్ని వాళ్ళని ప్రోత్సహించుకుంటే, వాళ్ళ నాయకులు ప్రోత్సహించుకుంటే వాళ్ళకి బెటర్ గా ఉంటుంది. కానీ ఎవరినో ప్రోత్సహించి వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తారు వాళ్ళు?
5 లక్షలు అని చెప్పా, అంత ఎందుకు ఇస్తారని మీరు అన్నారు. ఇంకెంత ఇస్తారో మీకు తెలిసి ఉంటే చెప్పండి. 5 లక్షలా? 3 లక్షలు ఇస్తున్నారు, ఛానల్ బట్టి 5 లక్షలు ఇస్తున్నారు. మాకు తెలుసు సార్. అంటే వాళ్ళు ఏం చేయాలి? 5 లక్షలు తీసుకొని ఏం చేయాలి సార్ ఆ యూట్యూబర్లు? మమ్మల్ని తిట్టాలా, పవన్ కళ్యాణ్ తిట్టాలా, చంద్రబాబు నాయుడు తిట్టాలా, లోకేష్ బాబు తిట్టాలి, వీళ్ళని తిట్టాలా. ఉదయం నిద్ర లేస్తే వీళ్ళు ఏం చేయాలంటే ఉదయం నిద్ర లేసి స్నానం చేసి దేవుడు దండం పెట్టి శాటిలైట్ ఇది యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని ఇంకా తిట్టడం, రాత్రి వరకు తిట్టుకుంటానే తిట్టి వాళ్ళు పడుకోవాలి. ఇది వాళ్ళ డ్యూటీ. ఇదా అంటే ఇప్పుడు మీరు ఆ రావణ్ కూడా వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నారని మీ ఆరోపణ? సార్ రావణైనా అంతే, ఆడు పెద్ద పేటిఎం బ్యాచ్. నేను చెప్పేదే, నువ్వు నిన్న మీటింగ్ పెట్టి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము, ప్యాంటు చింపేస్తాము, శుద్ధంగా ప్యాంటు చింపి ఏలాడిస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాయి. అంటే నాకు అర్థం అవ్వలేదు. ఛానల్ పెట్టుకొని చేతిలో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా ఏంటి? ఏం చట్టాలు మీరు చట్టంలో చేతిలో తీసుకుంటే నిన్నే ఆడే ప్యాంటు చింపి అండర్ డ్రైవర్ మీద తీసుకుని వచ్చి ఉంటాం, తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టాం. అర్థం కదా? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నువ్వు తిడతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు కంప్లైంట్లు పెడతారండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతాయండి, సమాధానం చెప్పాలండి. అంటే నీకొక్కడికే హక్కులు ఉంటాయా? చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఉండవు హక్కులు? నీ చేతిలో యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకునేది, అందుని తిట్టేది, బ్లాక్ మెయిలింగ్ చేసేది, అధికారులు బెదిరించేది. సార్ వీళ్ళకి ఏదైనా న్యూస్ వచ్చిందనుకో ఇచ్చే ఆధారాలతో ఫలానా అధికారి ఇంత తీసుకున్నాడు, ఫలానా అధికారి అంత తీసుకున్నాడు, ఆధారాలు ఉంటే ప్రశ్నించు. అది వదిలేసి ఫోన్ చేసి సార్ మీ గురించి ఇక్కడ డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి సార్, ప్లే చేయమంటారా? నేను వచ్చి మాట్లాడతాను. అదే సార్ ఇది చాలా సీరియస్ గా ఉంది విషయము, కొద్దిగా ఏదో డబ్బులు అడుగుతున్నారు, నేనేదో మేనేజ్ చేస్తాను లేదు సార్, ఏదో కొద్దిగా పంపించండి సార్. ఇట్లాంటి పకోడా బ్యాచ్లు ప్రతి ఊర్లోనూ తయారై ఉండరు. ప్రతి ఊరిలోనూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చిల్లర్ల కోసం దేవులాడుతా ఉన్నారు. కొందరు ఎక్స్ట్రీమ్లీ సారీ, అందరూ కాదు, అందరూ నా ఘాటుగా ఉన్నారు, కొందరు నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన మిత్రులే మా చిత్తూరు జిల్లాలోనే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని చిత్తశుద్ధిగా రైతుల సమస్యను హైలైట్ చేస్తున్నారు, కార్మికుల సమస్యను హైలైట్ చేస్తున్నారు. ఆ అవినీతి ఎక్కడైనా జరిగితే, ప్రభుత్వం జరిగితే హైలైట్ చేసి చూపిస్తున్నారు. వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా, శిరస్సు వంచి చేతులెత్తి దండం పెడుతున్నా, వాళ్ళ కాళ్ళు కడిగి నా నెత్తి మీద చెల్లుకోవడానికి నాకు అభ్యంతరం. ఇంకొందరు పకోడా బ్యాచ్ బ్లాక్ మెయిలింగ్. సార్ ఇప్పుడు నేను చెప్పాను చూడు పిట్టకథ, మీ పైన వచ్చేసిందా సార్, ఇక్కడ ఉండదు సార్ ఆధారాలు, డిస్ప్లే చేసేస్తాను సార్, మీ వివరణ ఏదైనా ఉంటే ఇవ్వండి సార్. వివరణ ఏముంది సార్, సార్ నేను వస్తాను సార్ మహా డబ్బులు తీసుకుని. మాట్లాడే వాళ్ళని ఎందుకు అనరు మీరు? ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నా. కేఎస్ ప్రసాద్ గారు కాదు, ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, నేనే తప్పు చేయలేదు, వేసుకో నీ మీద కేసు పెడతానని అవతల వాడు ఎందుకు అంటలేదు అనేది ప్రసాద్ గారు అడుగుతున్నారు. అంతేనా ప్రసాద్ గారు? అవును సార్, అంతే అంతే. చేశారు నేను కాదంటలేదు, అంతే కరెక్టే ప్రసాద్ గారు. ఆడు దొంగే, దొంగల దగ్గర దొంగలు దోచుకుంటున్నారు. ఫైనల్ గా మీరు చెప్పేది వినండి, ఎవడైతే దొంగతనం చేశాడో వాడు దొంగే. వాడు దొంగతనాన్ని హైలైట్ చేయాలన్నా అమ్ముకోవాలన్నా కాదు. మరి మీరు దొంగతనం చేసాడు నిజమే, మరి మీ వాడు కాంప్రమైజ్ చేస్తున్నాడు కదా, మరి దాన్ని ఏమనాలి? ఎవరు నేను కాంప్రమైజ్ కాదు, 75% మీరు వినండి. దొంగ తేలిపోతున్నాడు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ తప్పు చేశాడు, అవినీతి దొరికిపోయింది, జర్నలిస్ట్ గా నీ డ్యూటీ ఏంది? ఫోన్ చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడమా, లేకపోతే న్యూస్ డిస్ప్లే చేయటమా? కాకపోతే ఇంకా 75 ఇంకోటికి డబ్బులే కావాలి కదా. అదే చెప్పేది, నేను అందరినీ చెప్పటంలే. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ తప్పు చేశాడయా, దొరికిపోయాడు, ఆధారాలు వచ్చేసింది బయట. జర్నలిస్ట్ గా నీ డ్యూటీ ఏంది? దాన్ని డిస్ప్లే చేయాలన్నా, స్క్రీన్ చేయాలన్నా, లేకుంటే ఎయిర్ లోకి పంపించాలన్న న్యూస్ ని, లేకుంటే వాళ్ళని ఫోన్ చేసి హోటల్లోకో, కొట్టలోకో, పొట్టలోకో రమ్మని చెప్పి వాళ్ళ దగ్గర క్వార్టర్ బిర్యానీ పొట్టాలకి, క్వార్టర్లకి న్యూస్ వేసుకునేటువంటి ఈ పకోడా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ లా. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కూడా, ఇప్పుడు ఉదాహరణకి సార్ మీకే చిన్న సబ్మిషన్ గురుగారు, మన సీఎం నాగరాజ్ విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరైనా కవర్ చేసి అందరూ కానివ్వండి,
కాదు మరి? సార్ ఆడు కూడా కానీ ఎవడైనా కానివ్వండి 100 మంది జర్నలిస్టులు ఉంటే ఒక 25 మంది బిర్యానీ పొట్టాలకి క్వార్టర్ సీసాలకి న్యూస్ లేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నేను అడుగుతున్నా, మీరు ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఉంటే పౌర సమాజం చూస్తూ ఊరుకుంటుందా? ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు చేతులు ముడుచుకుని కూర్చుంటాయా? రైట్. మీరేం చేశారు? మరి ముడుచుకునే కూర్చున్నారు, ఏం చేశారు 2 ఏళ్ళు బట్టి? ఇప్పుడు ఏదో కొత్త చట్టాలు ఇప్పుడు అందుకనే ఇప్పుడు చెలరేగిపోతున్న యూట్యూబర్ల కోసం కొత్త చట్టాలు నేను ఇప్పుడు చెప్పేది తీసుకురాబోయేటువంటి ఎవరు ప్రయత్నం ఎవరు ఎవరు చేస్తున్నారు. ఎవరు చేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఏ కెపాసిటీ ఉంది? పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఫరూక్ గారికి ఇనిషియేటివ్ తీసుకోమనండి. అరెస్ట్ చేస్తే రావణ్ అనేవాడిని అరెస్ట్ చేసి ఏదో పెద్ద పుల్హామా యుద్ధ వీరుని అరెస్ట్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు కొందరు. ఏందయ్యా వదిలేదు? నన్నేం చేయమంటారు? చట్టం ప్రకారం శిక్షిస్తాము. ఓకే 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 రైట్. ఆ? వన్ బై వన్ మాట్లాడదాం. చట్టం ప్రకారం శిక్షిస్తాము. ప్రసాద్ గారు. బ్రహ్మనాయుడు గారు